త్వరలో జరగబోవు ఎన్నికల సంగ్రామంలో తెలుగుదేశం, జనసేన, టీడీపీల కలయిక చారిత్రాత్మకమైనదని, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా నడిచి విజయం సాధిద్దామని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. వింజమూరు మండల కేంద్రం బొమ్మరాజు చెరువు తెలుగుదేశం కార్యాలయం నందు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో దుష్టశక్తిని సాగనంపాలంటే అందరి కలయిక ముఖ్యమని, ఒక అడుగు ముందుకేసి అనుభవం ఉన్న నాయకుడు, టీడీపీ అధినేత అందరితో సయోధ్య కుదిర్చి పొత్తు పెట్టుకోవడం శుభపరిణామం అన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను స్వాగతిస్తున్నట్టు కాకర్ల సురేష్ తెలిపారు. వైసీపీ నిరంకుశ పాలన తుదిముట్టించేందుకు అందరూ ఐక్యంగా పోరాటం చేద్దామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందని, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. అన్ని వర్గాలపై దాడులు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నారు. బీసీలకు అన్యాయం చేసిన విషయాన్ని బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి చెప్పిన మాటల్లోనే అర్థమవుతుందన్నారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిదని, దీనికి నిదర్శనం మొన్న జరిగిన జయహో బీసీ సభ రుజువు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డిగా మారిందన్నారు. తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి మహాయజ్ఞంగా మూడు పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. గతంలో ఇంత అరాచక పాలన చూడలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షణగా ఉంటుందని, అతిపెద్ద జాతీయ పార్టీ మద్దతు ఇవ్వటం శుభపరిణామం అన్నారు. అందుచేత అందరం కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిద్దామని కాకర్ల పిలుపునిచ్చారు. అదేవిధంగా ఉదయగిరి అభ్యర్థిగా, నాకు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మకమైనది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, మూడు పార్టీల కలయికతోనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేయడం జరిగింది. వారు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఎలక్షన్లో 2024 ఎన్నికల్లో. అలాగే మనం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. మనం గవర్నమెంట్ ఫామ్ చేయగానే జూన్లో 2024 గవర్నమెంట్ ఫామ్ చేయగానే బాబు గారి ముందు ఉన్నది అప్పులన్నీ కనపడతాయి. సో దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. రాబోయేది బీజేపీ గవర్నమెంట్ వస్తూ ఉంది. అక్కడ 2024లో వాళ్ళు గెలుస్తారని సంకేతాలు ఉన్నాయి, బలంగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ని బయటేసేదానికి వారి సహకారం ఎంతో అవసరమైంది. ఇక్కడ జగన్ రెడ్డి పాలనలో కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతంగా జరిగినాయి. మూడు వర్గాల్లో విపరీతంగా దాడులు జరిగినాయి. అలాగే మనం ఇంకా ముందుకు చూస్తే వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిగా మారింది. వీరి ద్వారానే ప్రభుత్వం రన్ అవుతున్న భావన ఆంధ్ర ప్రజల్లో స్పష్టంగా కలిసింది.